అప్పట్లో తన చూపులతో కుర్రకారుని తన వైపుకి మలుపుకున్న బ్యూటీ త్రిష ఇప్పటికీ కూడా రెట్టింపు అందంతో చూపులు తిప్పుకోకుండా చేస్తుంది. తల్లి సపోర్ట్తో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన త్రిష ఆ తర్వాత తండ్రి చావుకి కారణమైంది. అవును, మరి అంతలా త్రిష చేసిన తప్పేంటి? ఛాన్సుల కోసం త్రిష వాళ్ళ దగ్గరికెళ్ళిందా? అసలు త్రిషకి ప్రభాస్కి మధ్య బ్రేకప్ ఎలా అయింది? ఇప్పటికీ త్రిష హీరో విజయ్తో రిలేషన్లో ఉందా? త్రిష మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుని ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది? అంతమంది హీరోలతో త్రిష నిజంగానే లవ్వాయిను నడిపిందా? నిజంగా త్రిష ఆ ఎమ్మెల్యేతో ఒక రాత్రి గడిపిందా? ఒక్క రాత్రి కోసం ఆమె 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందా? అసలు ఇందులో ఎంత నిజముందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. త్రిష కృష్ణన్ అయ్యర్ అలియాస్ త్రిష. ఈమె 1983 మే 4న తమిళనాడులోని చెన్నైలో ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో